తులారాశి వారికి 11, 12, 13 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఇక్కడ మీకు ఏంటంటే గనక దైవానుగ్రహం కలగబోతుంది. 2 పెద్ద కోరికలు తీరుతాయి. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. అంతా కూడా మీకు మంచి జరగబోతుందని చెప్పొచ్చు. తులారాశి వారు చాలా అదృష్టవంతులండి. ముఖ్యంగా ఈ 3 రోజులు ఏంటంటే గనక పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. దైవానుగ్రహాన్ని ఏంటంటే గనక కలిగించుకోబోతున్నారు. ఈ దైవం ఏంటంటే గనక రాత్రిపూట మీ ఇంటికి రావటం, రహస్యంగా వచ్చిపోవటం ఇదంతా కూడా ఏంటంటే గనక జరుగుతుందన్నమాట. ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడిందే ఈ దైవం అని చెప్పొచ్చు. ఆ దైవం ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియో వినండి. అలా వింటేనే మీకు మంచి జరుగుతుంది. ఇందులో మీకు సంబంధించిన పరిహారాలతో పాటు కొన్ని విధి విధానాలు కూడా మీరు ఫాలో అవుతాయి. మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. చాలా మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం కనుక గమనించుకుంటే మీకు ఏం జరగబోతుంది 3 రోజులు అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. తులారాశి వారు ఏంటంటే కనుకనండి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారిలో ఉండే గుణాలు చాలా మంచి గుణాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుందండి. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రబలం అనేది వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది అనమాట. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా మీకు ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి. తులారాశి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ఏంటంటే కనుక ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పటం కానీ, ఒకరిని నమ్మించి మోసం చేయటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి వీళ్ళు అస్సలు ఏది చెయ్యరండి. ఇలాంటివి చెయ్యరనమాట. వాటికి దూరంగా ఉంటారు. ఏదైనా సరేనండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దీనివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారనమాట. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తా అంటూ ఉంటారు. వీరికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికి కూడా ఎలాంటి మోసం కానీ, అన్యాయం కానీ చేయరండి. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక వీరు నమ్మించి మోసం చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారండి. దానివల్ల వీళ్ళు చాలా బాధపడతారు, ఇబ్బంది పడతారని చెప్పొచ్చు. అలానే కాకుండా వీరికి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక కష్టాలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వీరి జీవితం మారబోతుంది. జీవితాన్ని వీరే ఏంటంటే కనుక మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కూడా కలుగుతుంది. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ ఉండబోతుంది. మీకున్న అప్పులు తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. తులారాశి వారికి చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వైశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అలానే కాకుండా ఈ 3 రోజుల కాలం వీరి జీవితంలో ఉన్న సమస్యలను తొలగించబడతాయన్నమాట. అంటే సమస్యల్ని తీసేస్తుందన్నమాట. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. విద్యార్థులకు ఏంటంటే కనుక మంచి పేరు, ప్రతిష్టత వీళ్ళు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆ స్థాయికి వీరు చేరుకుంటారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. ఇక అలానే కాకుండా విద్యార్థులకు ఏంటంటే కనుక పోటీ పరీక్షలో రాయించడం, అలానే కాకుండా ఎగ్జామ్స్ బాగా రాయటం, ఇబ్బంది అనేది లేకుండా ఉండటం, లైఫ్లో వీళ్ళు ఏంటంటే కనుక ముందుకు వెళ్ళటం ఇదంతా కూడా చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వృత్తిపరంగా కూడా బాగానే ఉంటుందండి. పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. వృత్తిపరంగా కూడా వీరికి బాగా కలిసి వస్తుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు ఏంటంటే కనుక ఎక్కువగా వస్తుంది. ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఉద్యోగాల మీద చర్చ జరుగుతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఏంటంటే కనుక ఉద్యోగం లభిస్తుంది. తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలంటే దాన్ని పూర్తయ్యేదాకా ఏంటంటే కనుక అసలు వదిలిపెట్టారండి. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది అసలు చెయ్యరు. ఒకరు చెప్పింది అసలు కూడా వినరు. విన్నట్టు చేస్తారు కానీ వినరనమాట. వీరికి విలువలేని ఒక్క నిమిషం కూడా ఉండటానికి ఇష్టపడారండి. మంచివారిగా వ్యవహరిస్తారు. చెడువారిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక అలానే కాకుండా ఇది ఒక తులారాశి వారికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అందరికంటే గొప్పగా బ్రతకాలనుకుంటూ ఉంటారు. వీరికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిపైన ఏంటంటే కనుక వీరు జాలి చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తూ ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేయటం, వాళ్ళకి ఏంటంటే కనుక సలహాలు, సూచనలు ఇవ్వటం ఇలాంటివి చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. తులారాశి వారికి ఒక దైవానుగ్రహం ఏంటంటే కనుక తోడవుతుంది. కాబట్టి మీకు మంచి జరిగే అవకాశం
అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంచి ఫలితాలను పొందుతారు. ఎప్పుడైతే ఈ దైవం మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి మీ లైఫ్ అనేది మారిపోతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు, బాధలు అన్నీ పోతాయి. మీరు ఎంత అంటే ధైర్యం కోల్పోతారో అంత ధైర్యం ఈ దైవమే మీకు ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. కాబట్టి మీకు ఏంటంటే కనుక ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే మనము ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు పుష్కలంగా కలగబోతుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల మీరు లైఫ్లో ముందుకు వెళ్ళబోతున్నారు. ఆయన అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. మీ జీవితంలో ఉండే సమస్యలు, ఇబ్బందులు, బాధలు అన్నీ కూడా పోతాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలానే కాకుండా మీ జీవితంలో ఏంటంటే కనుక మీరు కోల్పోయినవన్నీ కూడా తిరిగి మళ్ళీ దక్కించుకునే అవకాశం ఉంటుందన్నమాట. నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఎంతో చేసి మోసపోయాను అనుకుంటారు కదా, ఆ నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు కదా, మళ్ళీ మీ దగ్గరికి వస్తారండి. ఖచ్చితంగా వస్తారనమాట. ఎందుకంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగితే మనకేంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక బలం అనమాట. ఒక బలం కావచ్చు, అంటే ఒక శక్తి లాగా మనకేంటంటేనండి లైఫ్లో ముందుకు వెళ్ళటానికి ప్రోత్సహిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగితే మన లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుందని మనందరికీ తెలిసింది కదా. ఇప్పుడు మీకు ఏంటంటే మీ లైఫ్లో అండి గ్రహాల అనుకూలత వల్ల, గ్రహాల స్థితిగతుల వల్ల, గ్రహాల మార్పుల వల్ల మీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగబోతుంది. కాబట్టి వీళ్ళు ఉంటే ఒక్కసారైనా సరే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళటం, అక్కడ కొంచెం సింధూరం తెచ్చుకొని ముఖ్యమైన పనుల కోసం మీరు వెళ్తూ ఉంటారు కదా బయటికి, అంటే ఏదైనా సరే అండి ముఖ్యమైన పని ఉంటుంది కదా, పనుల మీద అంటే ఉద్యోగం కోసం కావచ్చు, ఇంటర్వ్యూ కోసం కావచ్చు, ఏదైనా డబ్బుకు సంబంధించిన సమస్యల కోసం కావచ్చు వెళుతూ ఉంటారు కదా. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఆ సింధూరాన్ని ధరించి వెళ్ళండి. అలా వెళితే ఏమవుతుందంటే కనుక ఎన్నో ప్రమాదాల నుండి మీరు బయటపడతారు. అనుకున్న పనులు జరుగుతాయి. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి చక్కగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి మీ జీవితంలో తిరుగుండదు. అఖండ అదృష్టం అనేది వరిస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బుని ఇప్పుడు చూసే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు కూడా వదులుకోకండి. అస్సలు కూడా వదులుకోకుండా చక్కగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళటం, అక్కడ సింధూరం సమర్పించడం కానీ, లేదంటే ఒక కొబ్బరికాయ కొట్టడం కానీ, లేకపోతే మీరు ముఖ్యంగా చెప్పాలంటే కనుక కాసేపు కూర్చొని రావటం కానీ ఇలాంటివి చేస్తే ఇంకా మీకు మంచి జరుగుతుందన్నమాట. ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదండి. మీ జీవితం పూర్తిగా మారుతుందన్నమాట. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు అంటే కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఫలితం లభించబోతుంది. సాక్షాత్తు ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగబోతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి మీకు తోడుగా ఉండబోతున్నాడు. కాబట్టి తులారాశి వారికి ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోదగ్గ విషయం అండి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారన్నమాట. పోటీ పరీక్షల్లో కావచ్చు, దేంట్లోనైనా సరే మీరు రాణించగలుగుతారు. జరగని పనిని కూడా జరిగి చూపించేంత టాలెంట్ ఉంటుందన్నమాట. అందుకే పనిచేసే దగ్గర బాసుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారండి. వీళ్ళ తెలివికి ఒకసారి మనం చూసుకుంటే మాత్రం హ్యాట్సాప్ అని చెప్పొచ్చండి. నాకు ఈ పని రాదు, నేను ఈ పని చేయలేను అన్నట్టుగా ఏంటంటే కనుక ఉండరండి. ఎందుకు రాదు, నేను ఒకసారి చూస్తే నేను నేర్చుకోగలుగుతాను, నేను ఒకసారి చూస్తే చేయగలుగుతా అన్నట్టుగా పట్టుదల, కసి ఉంటుంది కదా. ఆ కసితో ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్తారనమాట. అనుకున్నట్టుగా అంతా కూడా వీళ్ళు మార్చుకోగలుగుతారు. అనుకున్నట్టుగా వీళ్ళ లైఫ్ని వీళ్ళు చేంజ్ చేసుకోగలుగుతారు. ప్రతిదీ కూడా వీరికి అనుకూలంగా ఉండేలాగా చేసుకోగలుగుతారండి. ఇంకా అలానే కాకుండా దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి ఇంకా మంచి ఫలితాలను అయితే పొందే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరేంటంటే కోల్పోయినవన్నీ కూడా తిరిగి మళ్ళీ పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నా అనుకున్న వాళ్ళే నన్ను భారీగా మోసం చేశారు, నా అనుకున్న వాళ్ళే నన్ను ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు అనుకుంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా ఇప్పుడు మంచి రోజులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఇంకా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి మీరు ఏంటంటే కనుక మీ సీక్రెట్ విషయాలను ఎవరితో పంచుకోకండి. అలా పంచుకోవటం వల్ల ఏమవుతుందంటే మీరు బాగుపడ్డారనుకోండి, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళే అంటే ఏడుస్తూ ఉంటారు. మీరు బాగున్నారనుకోండి, ఏడుస్తూ ఉంటారు. మీరు ఒకవేళ చెడిపోయారనుకోండి, వాళ్ళు నవ్వుతూ ఉంటారనమాట. అందుకే ఎవరిని కూడా ఏంటంటే కనుక మీరు దగ్గరికి రానివ్వకపోవటం, ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టాలండి. మీకు ఏంటంటే జాలి గుణం ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి తీసుకుంటారు, ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తూ ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు కదా. దానివల్ల మీకేంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇక అలానే కాకుండా ముఖ్యంగా మీకు 2 పెద్ద కోరికలు తీరుతాయండి. ఆ 2 పెద్ద కోరికలు ఏంటంటే కనుక ఒకటి వచ్చేసి మీరు
ఏదైనా సరేనండి ఒక వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. అది ఒక రకంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి అది పెద్ద వస్తువే. అంటే కొంతమందికి చిన్నగా అనిపించవచ్చు, కానీ కొంతమందికి మాత్రం అది పెద్ద వస్తువే కాబట్టి వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. గట్టిగా ప్రయత్నిస్తే ఇక్కడ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జీతాలు కూడా కొంతమందికి పెరుగుతాయని చెప్పొచ్చు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అందులో సఫలత ఉంటుందని చెప్పొచ్చు. ఇలా మీకు ఇక్కడ చూసుకుంటే ఇన్ని కోరికలు తీరుతాయి. ఇవందరికీ జరుగుతాయా అంటే కనుక మ్యాక్సిమం జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత మీకేంటంటే వృత్తి వ్యాపార పరంగా కూడా మీకు లాభాలు వస్తాయండి. ముఖ్యంగా అలా లాభాలు వస్తాయి కాబట్టి మీరు కొంచెం లాభాల బాటలో ప్రయాణిస్తారనమాట. అందుకే మీకు దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగితే మీ బలాన్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదు, ఎవ్వరి తరం అనేది కానే కాదని చెప్పొచ్చు. కాబట్టి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది కదా. అయితే కోతులకు ఏంటంటే కనుక అరటి పళ్ళు ఆహారంగా పెట్టండి కోతులు కనిపిస్తే. లేదు మాకు కోతులు కనిపించవంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళైనా సరే అరటి పండు పెట్టడం కానీ తోటకూరని తినిపించటం కానీ, ముఖ్యంగా తులారాశి పరంగా మనం గమనించుకుంటే వీళ్ళు ఏంటంటే కనుక ఆవుకు ఇలా వంకాయలు టమాటాలు ఇలా కూడా తినిపించవచ్చు అనమాట. అందుకే తోటకూర పెడితే ఏంటంటే కనుక 9 ఏళ్ల దరిద్రం పోతుందని పురాణాలలో చెప్పబడుతుంది. ఒకరోజు చూసుకొని 3 రోజులలో ఏంటంటేనండి ఆవుకు తోటకూర తినిపించండి. మీరు అరిచేతులు ఉంటాయి కదా, మీ అరిచేతులు నుదుటి భాగాన ఆవు యొక్క నుదుటి భాగాన అరిచేయి తులారాశి వారు తాకిస్తారో అలాంటి వాళ్ళ యొక్క ధనద్వారాలు మూసుకుపోయి ఉంటే అవి తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. తప్పనిసరిగా మార్పు అనేది ఉంటుంది. మీరే మీ కళ్ళతో చూస్తారండి. మనం చెప్పేదానికంటే కూడా మీరు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అబ్జర్వ్ చేసేసి చూడండి. ఎన్ని మంచి ఫలితాలు వస్తాయంటే కనుక అన్ని మంచి ఫలితాలు వస్తాయి. హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ అనేది తగ్గిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇబ్బంది అనేది పోతుందన్నమాట. అలానే ఇంకొకటి ఇక్కడ గమనించుకుంటే మీ ఇంట్లో ఉన్న దృశ్యశక్తులన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా పోతుంది. 4 దిక్కుల నుండి డబ్బు అనేది ఆకర్షించబడుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు నీళ్ళల్లో కొంచెం అంత ఉప్పుని వేసి ఇల్లు క్లీన్ చేస్తే ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం పోతుందన్నమాట. తులారాశి వారికి మంచి సంతానం కూడా కలుగుతుందండి. చాలా మంచి వార్తలు అయితే వీరు వినే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. ఇక అలానే కాకుండా మీరు ఏది చేయాలనిపిస్తే మీరు అది చేస్తూ ఉంటారు కదా, అలా కూడా మీకు విజయాలు వస్తాయన్నమాట. తులారాశి వారికి ఎక్కువగా ఏంటంటే కనుక బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. ఎదుటి వాళ్ళు చెబుతున్నారు కదా చేద్దాంలే అనుకుంటారు కదా, అలా ఏంటంటే బయట వాళ్ళ మాటలు అయితే వినకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. దీనివల్ల ఏంటంటే మీకు బెనిఫిట్ అవుతుందన్నమాట. దీనివల్ల మంచి లాభాలు వస్తాయన్నమాట. మీ శక్తి ఏంటో మీకు తెలియదా, కాబట్టి మీరు చెప్పింది అంటే మీ మనసు చెప్పిందే మీరు ఖచ్చితంగా అదే ఫాలో అయిపోండి. తులారాశి వారు మీకు వీలైతే ఏంటంటే కనుక మనం చెప్పాం కదండి, కోతులకు కుక్కలకు ఆవులకు ఆహారం పెడితే చాలా మంచిదనమాట. ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే ఆటంకాలు దూరం అయిపోతాయి. ఆగిపోయిన పనులను పూర్తవుతాయి. ఆగిపోయిన డబ్బు కూడా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా చక్కగా ఏంటంటే కనుక ఫాలో అయిపోతే ఇంకా మీకు తిరుగు ఉండదని చెప్పుకోదగ్గ విషయం అండి. అనంతరం వచ్చేసి మనం చెప్పాం కదా, కొంతమంది వ్యక్తుల వల్ల అంటే ఇక్కడ మనం చూసుకుంటే 2 వ్యక్తుల వల్ల మీకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. శత్రువులు ఎక్కడో ఉండరండి, మీ చుట్టుపక్కలే ఉంటారనమాట. మీరు ఏంటంటే ఆ శత్రువులను మిత్రులుగా భావించుకుంటారు. దీనివల్ల ఏంటంటే కనుక మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే టీ లెటర్ ఎస్ లెటర్ అనే పేర్లతో ఉన్న వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు వచ్చే అదృష్టాన్ని రాకుండా చేయడానికి వీళ్ళు ఏంటంటే కనుక ప్రయత్నిస్తున్నారు అనమాట. అందుకే వీళ్ళని కొంచెం దూరం పెడితే మీకే బెటర్ అని చెప్పొచ్చు. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే కనుక ఎప్పుడైనా సరే మొదలు పెట్టవచ్చు. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. లాభాలు ఖచ్చితంగా వస్తాయి. ఏ రోజుల్లో పని మొదలు పెట్టినా కానీ ఎలాంటి ఆటంకాలు అయితే జరగవు. ఇక మీరు ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే కనుక పనులను మొదలు పెట్టేటప్పుడు గ్రీన్ కానీ లేదంటే కనుక రెడ్ కలర్ బట్టలని కానీ ధరించి మీరు పనులు మొదలు పెడితే చాలా మంచిది. ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. సమస్యలు తొలగిపోయి మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇది ఫాలో అయిపోండి. ఇక తర్వాత నరదిష్టితో చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. నరదిష్టి ఏంటంటే కనుక పట్టి పీడిస్తూ ఉంటుంది. నరదిష్టి వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నరదిష్టి ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడా చిత్రహింసలు పెడుతూ ఉంటుంది. నరదిష్టికి నల్లరాలు సైతం పగులుతాయని అంటూ ఉంటారు కదా మన పెద్దవారు. అందుకే నరదిష్టి పోవాలంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి. నరదిష్టి ఏంటంటే ఎక్కడి నుంచో ఏం రాదండి, మన మీద ఏడుపు అదంతా కూడా ఏంటంటే కనుక నరదిష్టిగా మారుతుంది. మనం లైఫ్లో ముందుకు వెళ్ళామనుకోండి, అమ్మ చూడు ఎంత లైఫ్లో ముందుకు వెళుతున్నారు, ఎంత ఏంటంటే కనుక బాగుపడుతున్నారు అన్నట్టుగా ఏంటంటే కనుక కొంతమంది కుళ్ళుకుంటూ ఉంటారు, కుతంతలు జరుపుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ యొక్క నరదిష్టి పోవాలన్నా చెడు దిష్టి పోవాలన్నా
కనుదిష్టి కూడా ఉంటూ ఉంటుంది. ఆ కనుదిష్టి నుంచి కూడా మీకు విముక్తి కలగాలన్నా సరేనండి, ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న నిమ్మకాయని తీసుకోండి. అంటే నిమ్మకాయలో అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయ తులారాశి పరంగా మనము అంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. కాబట్టి ఒక నిమ్మకాయని తీసుకోండి. చిన్నదండి, మరి పెద్దది ఏం అవసరం లేదు, చిన్నది తీసుకోండి సరిపోతుంది. నిమ్మకాయనైతే ఖచ్చితంగా తీసుకోండి. ఎవరికైతే నరదిష్టి, దిష్టి దోషాలు, అనేక రకాల సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయో అలాంటి వాళ్ళు చిన్న సైజు నిమ్మకాయ సైజు అంటే చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదా, చిన్నది చాలా, ఆ సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోండి. అలా తీసేసుకొని 11 సార్లు తల చుట్టూ తిప్పి ఇంటి బయట ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. దిష్టి ఒకటేసారి పోతుందని మనం చెప్పట్లేదు, కానీ దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, అలానే చెడైతే జరగదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ నిమ్మకాయ పరిహారం అయితే తప్పక ఫాలో అవ్వండి, మీకే మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. అలానే కాకుండా మీకు ఒక రకంగా చెప్పాలంటే దిష్టి వల్ల కూడా కొంచెం నెగిటివిటీ అయ్యి చేత కాకపోవటం, కాళ్ళు చేతులు బాగా లాగటం, అలానే ఏ పని చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ రాకుండా ఉండటం, ఇలాంటివి జరుగుతున్నాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరైతే తప్పకుండా బయటకు వస్తారండి. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం 11, 12, 13 తేదీల్లో ఎప్పుడైనా చెయ్యండి. సమయం సందర్భం లేదు, కానీ నిమ్మకాయని ఖచ్చితంగా ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయాలి. తల చుట్టూ తిప్పి తొక్కితే చాలా మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారనమాట.